సో, నెక్స్ట్ వన్ మనకి సెట్స్ ఇన్ పైథాన్. సో, పైథాన్‌లో సెట్స్ అంటే ఏంటి? సెట్స్ అంటే నేను సింపుల్‌గా చెప్పాను. ఇలా కర్లీ బ్రేసెస్‌లో ఉంటే మనం దాన్ని సెట్స్ అని చెప్పేసి అంటామనమాట. సో, ఈ సెట్స్‌లో మనం ఏ టైప్ ఆఫ్ డేటానైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఇంటిజర్, ఫ్లోట్, టపుల్, లిస్ట్ ఏ టైప్ ఆఫ్ డేటానైనా సరే మనం ఈ సెట్స్‌లోనైతే స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇది మనందరికీ తెలిసిందే. సో, నేను ఆల్రెడీ ఇది మీకు డేటా టైప్స్‌లో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దీని గురించి అయితే అంత బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ కాదు. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సెట్స్ యొక్క ఆపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్. మనకి డిక్షనరీస్‌లో మెయిన్ ఇవే. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూడాలి. సో, ఇవి ఎగ్జిక్యూట్ చేసి చూస్తేనే మనకి అర్థమవుతదనమాట. సో, ఇక్కడ మీకు ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం కోడ్ రాసి అంటే ఏం కాదు ఒక సెట్ తీసుకుంటాం. ఒక సెట్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి వాటికి ఆపరేషన్స్ అన్నీ కూడా అందులో ఎలిమెంట్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, 2 సెట్స్‌ని కలపడం. సో, 2 సెట్స్‌ని మైనస్ చేయడం, డిఫరెన్స్ చేయడం. సో, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అనేవి అయితే మనం చేయాలి. సో, ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఇప్పుడు మనం సెట్స్‌ని ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఫస్ట్ మనం సెట్స్‌ని క్రియేట్ చేయడం అనమాట. సో, మనం సెట్స్‌ని ఇక్కడ 3 టైప్స్‌గా క్రియేట్ చేయొచ్చు. సో, ఫస్ట్ వన్ ఏంటంటే నార్మల్‌గా కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి అందులో డేటా రాసేసి ప్రింట్ చేసేయడం అనమాట. సో, అది ఫస్ట్ టైప్ ఆఫ్ సెట్ క్రియేషన్. నెక్స్ట్ ఏంటంటే సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో మనం లిస్ట్ ఇచ్చి సో, మనం సెట్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అయితే ఈ విధంగా మనం సెట్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే ఎంప్టీ సెట్ అనమాట. సో, అదే సెట్‌లో నువ్వు ఏ వాల్యూస్ ఇవ్వకూడదనుకుంటున్నావు. నీకు ఎంప్టీ సెట్ కావాలంటే సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి లోపల ఏ వాల్యూస్ ఇవ్వకుండా ఒక ఎంప్టీ సెట్ కూడా క్రియేట్ చేయొచ్చనమాట. సో, మీకిక్కడ కమెంట్స్ కూడా రాశాను అర్థమవుతది. సో, ఈ విధంగా మనం 3 టైప్స్‌గా అయితే సెట్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూస్తే మనకి 3 కూడా కర్లీ బ్రేసెస్‌లో వచ్చాయి. సో, థర్డ్ వన్ వచ్చేసి మనకి సెట్ అనే ఫంక్షన్ నార్మల్‌గా వచ్చేసింది. ఓకేనా? సో, అంటే మనకి ఎంప్టీ సెట్ కాబట్టి మనకి సెట్‌లో ఏం లేవు కాబట్టి మనం నార్మల్‌గా సెట్ అనే ఫంక్షన్ వచ్చింది. మిగిలినవి కూడా మనకి కర్లీ బ్రేసెస్‌లో వచ్చాయి. అంటే దాని మీనింగ్ ఏంటి సెట్ అని చెప్పేసి. ఓకేనా? సో, ఇప్పుడు మనం సెట్ మీద ఆపరేషన్స్. సో, మనకి చాలా ఆపరేషన్స్ ఉన్నాయి సెట్ మీద. సో, చాలా సింపుల్ ఏముండదు అడిషన్, సబ్ట్రాక్షన్ 2 సెట్స్‌ని యాడ్ చేయడం. సో, ఈ విధంగానే ఉంటది. మనం 10థ్‌లో చదివిన కాన్సెప్టే ఉంటదిక్కడ. సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఒక సెట్ తీసుకున్నాడు. సెట్ తీసుకొని ఎస్ డాట్ యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి 3 ఒక ఎలిమెంట్ అనేది ఇచ్చాడన్నమాట. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్‌పుట్ సెట్‌లోనే 1, 2, 3 అని చెప్పేసి వస్తది. అంటే ఏదైతే సెట్ ఉందో ఆ సెట్‌లో లాస్ట్‌లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలని నువ్వు అనుకుంటే, అప్పుడు నువ్వు యాడ్ అనే ఫంక్షన్ అనేదైతే యూజ్ చేసి సెట్‌లో లాస్ట్‌లో ఒక ఎలిమెంట్ అనేదైతే యాడ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే అప్డేట్. సో, ఏదైతే సెట్ ఉందో ఆ సెట్‌లో నువ్వు చాలా ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్ కాకుండా 2, 3 ఎలిమెంట్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేద్దామని నువ్వు అనుకుంటే, అప్పుడు నువ్వు ఈ అప్డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ యొక్క పర్టిక్యులర్ సెట్‌లోని నువ్వు ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చనమాట. ఓకేనా? మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సింగిల్ ఎలిమెంట్ అంటే యాడ్ యూజ్ చేస్తావు. అదే మల్టిపుల్ ఎలిమెంట్స్ అయితే ఈ యొక్క అప్డేట్ ఫంక్షన్ అనేదైతే యూజ్ చేస్తావు. నెక్స్ట్ మనకి రిమూవ్ అనమాట. అంటే నీకు సెట్‌లోని ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని నువ్వు రిమూవ్ చేయాలి అనుకుంటే, రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి అయితే రిమూవ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ అన్నీ కూడా మనకి నేమ్‌లోనే ఉన్నాయి. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతీది కూడా ఆ నేమ్‌లోనే దాని యొక్క మీనింగ్ కూడా ఉంది. ఓకేనా? సో, చాలా సింపుల్ ఇవన్నీ కూడా. సో, 1, 3, 2 అనే ఎలిమెంట్ మనం రిమూవ్ చేసేస్తున్నాం అనమాట. సో, నెక్స్ట్ డిస్కార్డ్ అనమాట. సో, ఇక్కడ చూడండి. మనకి రిమూవ్ అంటే ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. డిస్కార్డ్ అన్నా సరే మనకి ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. మరి రిమూవ్‌కి, డిస్కార్డ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నీకు రిమూవ్‌లోని 2 అనే ఇచ్చానిక్కడ. ఇక్కడ 2 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది 2ని రిమూవ్ చేసి ఇచ్చింది. సో, ఇదే రిమూవ్ ఫంక్షన్‌లో నేను 5 అని ఇచ్చాను. అంటే ఇక్కడ చూడండి 1, 2, 3 అని చెప్పేసి ఉంది. ఇందులో 5 అనే ఎలిమెంట్ లేదు. కానీ నేను 5 అనే ఎలిమెంట్‌ని రిమూవ్ చేయమని ఇచ్చాను. సో, ఇలాంటి దాంట్లోని రన్ చేశాననుకోండి మనకి ఏమని వస్తుంది? ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? అంటే రిమూవ్ ఫంక్షన్‌లో ఏంటి? మనకి సెట్‌లో లేని ఎలిమెంట్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. డిస్కార్డ్ ఫంక్షన్‌లో అలా కాదు. డిస్కార్డ్ ఫంక్షన్ కూడా మనకి ఇస్తది. కాపోతే సెట్‌లో లేని ఫంక్షన్. డిస్కార్డ్ ఫంక్షన్ కూడా మనకి ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. బట్ ఇక్కడ నువ్వు సెట్‌లో లేని ఎలిమెంట్ ఇచ్చినా సరే నీకు ఎర్రర్ రాదు. సో, ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి ఒక అవుట్‌పుట్ ఏదైతే సెట్ ఉందో సెట్ అలా ఇచ్చేసింది కానీ మనకి 5 అనే ఎలిమెంట్‌ని రిమూవ్ చేయలేదు. అలాగే మనకి 5 అనే ఎలిమెంట్ లేదని చెప్పేసి మనకి ఎర్రర్ అనేదైతే ఇవ్వలేదు. ఓకేనా? ఇదే నీకు రిమూవ్‌కి, డిస్కార్డ్‌కి డిఫరెన్స్. 2 కూడా మనకి ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. కాపోతే సెట్‌లో లేని ఎలిమెంట్‌ని మనం రిమూవ్ ఫంక్షన్‌లో ఇచ్చేసామనుకోండి ఎర్రర్ అని ఇస్తది. అదే సెట్‌లో లేని ఎలిమెంట్‌ని మనం డిస్కార్డ్ ఫంక్షన్‌లో ఇచ్చామనుకోండి ఉన్న సెట్‌ని ప్రింట్ చేసేస్తది. ఎర్రర్ అనేది ఇవ్వదు.
సో, ఇదే ఈ 2 ఈట్లికి మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ పాప్ ఫంక్షన్ అనమాట. సో, ఈ పాప్ ఫంక్షన్ ఏంటంటే సెట్‌లో ఏదో ఒక రాండమ్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేస్తదనమాట. సో, ఇక్కడ 20, 30 అంటే ఇక్కడ 10ని రిమూవ్ చేసేసిందనమాట. అలాగనే ఏదో ఒక రాండమ్ ఎలిమెంట్‌నయితే రిమూవ్ చేసేస్తది. ఈ పాప్ ఫంక్షన్ అనేది. సో, నెక్స్ట్ క్లియర్. క్లియర్ అంటే ఆల్రెడీ లిస్ట్‌లో చెప్పాను కదా! మొత్తం అన్ని ఎలిమెంట్స్‌ని కూడా రిమూవ్ చేసేస్తది. సో, రిమూవ్ చేసేస్తే మనకి ఒక ఎంప్టీ సెట్ అనేది ఇచ్చింది. సెట్ అని చెప్పేసి. సో, ఇక్కడికి రండి. ఇప్పుడు మనకి యూనియను, ఇంటర్సెక్షను, డిఫరెన్స్ అలాగే సిమెట్రిక్ డిఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఇక్కడ నీకు 2 ఒకటే ప్రింట్ ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి అన్న ఒకటే. ప్రింట్ అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ ఇచ్చి తర్వాత బి అని చెప్పేసి ఇచ్చాడు. ఇది కూడా ఒకటే. 2 ఒకటే. ఇదేంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. ఇది నువ్వు నార్మల్‌గా వర్డ్స్‌తో రాసిన రిప్రజెంటేషన్ అన్నమాట. సో, ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మొత్తం 2 సెట్స్‌ని కూడా కలిపేసి ఒక సెట్‌గా క్రియేట్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది ఇచ్చింది. సో, ఈ 2 కూడా ఒకటే కదా! అందుకే మనకి అవుట్‌పుట్ 2 కూడా ఒకలాగే వచ్చాయి. అంటే ఫస్ట్‌దేంటంటే అంటే మనం 2 టైప్స్‌గా ఏదైతే మనకి ఆ ఇంటర్సెక్షను, ఆ యూనియను, ఆ సిమెట్రిక్ డిఫరెన్స్ ఇవన్నిటిని కూడా మనం 2 టైప్స్‌గా రాయొచ్చని చెప్పేసి ఇక్కడ నేను 2 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి రాసానన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ అన్నమాట. సో, ఇక్కడ కామన్‌గా ఉన్న ఎలిమెంట్ 3, 4 ఇక్కడ కామన్‌గా ఉన్న ఎలిమెంట్ 3, 4 అందుకే 3, 4 అనేది అవుట్‌పుట్ కిందొచ్చింది. సో, నెక్స్ట్ మనకి డిఫరెన్స్ అన్నమాట. డిఫరెన్స్ అంటే రెండిట్లోని కూడా డిఫరెంట్‌గా ఉన్న ఎలిమెంట్స్ అన్నమాట. అంటే 1, 2 సో, ఈ 3, 4 ఇందులోనే ఉంది. ఇందులోనే ఉంది 3, 4 అనేది. కానీ 1, 2 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు కదా! సో, మనకి డిఫరెన్స్ అంటే ఏంటంటే ఒక సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఇంకో సెట్‌లో ఉండకూడదు. ఒక సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో సెట్‌లో ఉండకపోతే ఆ ఒక సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే లేవో అవి మనకి అవుట్‌పుట్ కింద ఇస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్‌లో 1, 2, 3, 4 అని చెప్పేసి ఫస్ట్ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్. 3, 4, 5, 6 అని చెప్పేసి సెకండ్ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్. సో, ఇక్కడ నీకు ఫస్ట్ సెట్‌లో ఉన్న 3, 4 సెకండ్ సెట్‌లో ఉన్నాయి. కానీ ఫస్ట్ సెట్‌లో ఉన్న 1, 2 ఎలిమెంట్స్ సెకండ్ సెట్‌లో లేవు కదా! అందుకే అవుట్‌పుట్ మనకు 1, 2 అని వచ్చింది. సో, ఇదనమాట. ఫస్ట్ సెట్‌ని బేస్ చేసుకొని సెకండ్ సెట్‌ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఏవైతే కామన్‌గా లేవో ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్‌లోని ఆ ఎలిమెంట్స్ అనేవి మనకు అవుట్‌పుట్ కింద వస్తది. ఇది మీకు డిఫరెన్స్ అంటే. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అన్నమాట. సో, దీని మీనింగ్ ఏంటంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే రెండిట్లోని కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా? రెండిట్లోని కూడా కామన్‌గా ఇక్కడ మనకి 3, 4 ఫస్ట్ సెట్‌లో ఉంది. సెకండ్ సెట్‌లో కూడా 3, 4 ఉంది. అందుకే అది కాకుండా రిమైనింగ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఫస్ట్ సెట్‌లోని, సెకండ్ సెట్‌లోని అవి మనకిక్కడ అవుట్‌పుట్ కింద ఇచ్చేసిందనమాట. సో, ఇది మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ అండి. సో, నెక్స్ట్ సబ్‌సెట్ అనమాట. ఏ డాట్ ఈ సబ్‌సెట్ ఆఫ్ బి అని చెప్పేసి ఇచ్చారు. సో, ఇక్కడ ఇవి కూడా అంతే సబ్‌సెట్, సూపర్ సెట్ ఏం కాదు. ఒకవేళ ఏ అనేది బికి సబ్‌సెట్ అయితే మనకి అవుట్‌పుట్ ట్రూ అని వస్తది. అదే కాకపోతే ఫాల్స్ అని వస్తదన్నమాట. సో, అది ఇక్కడ నీకు ఏ డాట్ ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ బి అంటే దీని యొక్క సింటాక్స్ మీనింగ్ అన్నమాట. సో, ఇక్కడ నీకు ట్రూ అని వస్తది. ఎందుకంటే ఫస్ట్‌లో ఉన్నది సబ్‌సెట్ అంటే ఏంటి? ఒక సెట్‌లో ఉన్నది ఇంకో సెట్‌లో ఉండాలి. ఉంటే దాన్నే ఆ పర్టిక్యులర్ సెట్ అనేది ఇంకో సెట్‌కి సబ్‌సెట్ అని చెప్పేసి అంటామన్నమాట. సో, ఏ అనే సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బి సెట్‌లో ఉన్నాయి. అందుకే ఏ అనేది బికి సబ్‌సెట్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ అదే కదా ఇచ్చాడు. ఏ ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ బి అని చెప్పేసి. అది దాని మీనింగ్. నెక్స్ట్ బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ బి అనేది ఏ అనే దానికి సూపర్ సెట్ అని చెప్పేసి అన్నాడు. సో, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకు అవుట్‌పుట్ అనేది ట్రూ అని వచ్చింది. అంటే బి అనేది పర్టిక్యులర్ సెట్ అనేది ఏకి సూపర్ సెట్ అని దాని మీనింగ్ అనమాట. సో, నెక్స్ట్ ఏ అనేది డిస్‌జాయింట్ సెట్ ఆఫ్ బి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏ అనే సెట్ అనేది బికి డిస్‌జాయింట్ సెట్ అనమాట. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎక్కడ కూడా కామన్‌గా ఉండవని. సో, ఇక్కడ నీకు ట్రూ అని వచ్చింది ఏకి, బికి. సో, నెక్స్ట్ ఇక్కడ కాపీ అని చెప్పేసి ఇచ్చాడనమాట. ఇక్కడ ఏ అనేది ఒక సెట్ అని ఇచ్చాడు. బి అనేది ఏంటి ఏ డాట్ కాపీ అని చెప్పేసి ఇచ్చాడు. సేమ్ ఇక్కడ కాపీ లాగే. ఇక్కడ ఏ, బి 2 కూడా ఒకటే. బి కూడా ఏ ఉన్న సో, ఇక్కడ నీకు ఏ, బి కూడా 2 ఒకటే అన్నమాట. సో, ఏం చేసావంటే కాపీ చేసావు. సో, అక్కడ మనం కాపీ మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోస్‌లో. సేమ్ ఇక్కడ కూడా అంతే. కాపీ చేసావు కాబట్టి ఆ ఫస్ట్ సెట్ అనేది నీకు ఇక్కడికొస్తుంది. సో, నెక్స్ట్ లాస్ట్ లెంత్ ఆఫ్ ఏ. లెంత్ ఆఫ్ ఏ అంటే ఎంత వస్తది? బి అని వస్తది. అంటే ఇన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో, ఇక్కడ మనం చూస్తే 3 అని వచ్చింది అవుట్‌పుట్. సో, ఇదనమాట సెట్స్ వాటిల్లో ఉన్న ఫంక్షన్స్ అనేవి. సో, ఇవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ వేరే వేరే ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.